ద్వాపరయుగంలో ఆ నందనందనుడు పిల్లనగ్రోవి యూదుతుంటే అడవిలోని పశుపక్షాదులన్నీ పరవశించిపోయేవని పురాణాలు చెబుతున్నాయి. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కలియుగంలో అలాంటి మ్యాజిక్కే రిపీట్ అవుతోంది. ఆయన వేణువు వినందే ఆ గోవులకు ముద్ద దిగదు. ఆయన స్వరం వినందే ఆ మూగజీవాలు అడుగు ముందుకు వేయవు. ఆయనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కలియుగ కృష్ణుడు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం గడలపల్లి గ్రామంలో ఓ వింత చోటు చేసుకుంది. ఇక్కడ నివసించే సిడాం పార్వతీరావు వృత్తిరీత్యా పశువుల కాపరి. కాని ఆయన దగ్గర ఒక అద్భుతమైన కళ ఉంది. అదే వేణుగానం. సాధారణంగా పశువుల కాపరులు కర్ర పట్టుకుని పశువుల వెనుక వెళ్తారు. కాని పార్వతీరావు మాత్రం చేతిలో పిల్లనగ్రోవి పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఆవులన్నీ క్రమశిక్షణ గల సైనికుల్లా ఆయన వెంటే నడుస్తాయి. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. అడవికి వెళ్లాక పార్వతీరావు పిల్లనగ్రోవి వాయించడం మొదలుపెడితే తప్ప ఆ ఆవులు మేతమేయవు. ఆయన పాట వింటూ పరవశించిపోతూ ఎంతో ప్రశాంతంగా గడ్డిని మేస్తాయి. ఒకవేళ ఆయన పాట వినపడకపోతే ఏ ఆవు కూడా కడుపు నిండా ఆహారం తీసుకోదట. ఇది వినడానికి వింతగా ఉన్నా ఆ గ్రామస్తులు మాత్రం ఇది కళ్ళారా చూస్తున్న నిజమని చెబుతున్నారు. పార్వతీరావు వేణువు వాయిస్తుంటే పశువులన్నీ ఒక వరుస క్రమంలో వెళ్లడం చూసి స్థానికులు ఆయన్ను భక్తితో కలియుగ కృష్ణుడు అని పిలుచుకుంటున్నారు. మనుషులకే కాదు, మూగ జీవాలకు కూడా సంగీతం వింటేనే ఆకలి తీరుతుందన్నమాట. ఈ వింత చూస్తుంటే ప్రేమ ఉంటే పశువులు కూడా పరవశించిపోతాయి అని మరోసారి నిరూపితమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.